మారిపోతున్నాయి, అంటే వ్యవసాయం చేసే అవకాశమే లేదు. అది పట్టణాలకు ఆనుకుని కాంక్రీట్ జంగిల్ అయిపోతున్నాయి. మిగతా పంటలు పండే ఏరియాలలో కూడా పండించడానికి మనుషులు దొరకట్లేదు. మెయిన్ అదే అంటున్నాను, మనుషులు దొరక్క ఖర్చు ఎక్కువయ్యి భారం అయ్యి వదిలేస్తున్నారు. ఈయన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అందులో తొలి అడిగిది. అట్లాగే నాకు తెలిసి ఇవాళకి వాళ్ళ గనక ఓ సిస్టమ్ సెట్ రైట్ ఆయన చేయగలిగితే హైదరాబాద్ లో ఉన్నాడు ప్రతి ఒక్కడు ఇక్కడ తలకు ఒక ఎకరం కొనుక్కాడు. ఇట్లాంటి దొరికితే కూలీలు ఈ టైప్ వ్యవస్థ నడుస్తుంది అనుకుంటే తలకో ఎకరం 2 ఎకరాలు 4 ఎకరాలు కొనుగోడేస్తారు. ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకునేటటువంటి వాళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియక ఆ దిక్కుమాలిన దాన్ని ఏమంటారు బెట్టింగుల్లోనూ లేకపోతే షేర్ మార్కెట్ లోను వాటిట్లో పెట్టి నష్టపోతున్నారు, లేకపోతే చిట్లు వేసుకుని ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక ఫిక్స్డ్ రెవెన్యూ వస్తుందంటే ఎక్కువ కూడా ఆశించరు వాళ్ళు. నా పేరున ఒక పొలం ఉండి నేను వెళ్ళినప్పుడు కూర్చోవడం నా ఫ్యామిలీతో ఉండడానికి ఒక ప్లేస్ ఉందంటే ఇక్కడ భూములు కొనడానికి బోల్డ్ అంతమంది మనుషులు దొరుకుతారంటే. అలా మనుషులు దొరకాలంటే ఈయన చేసే ప్లాన్ ని సక్సెస్ఫుల్ గా అంగీకరించాలి పేదలు అంగీకరించి, రైతు కూలీలు రైతులు ఇద్దరు అంగీకరించి ఆచరణలోకి రావాలని నేను కనీసం గత 5-6 ఏళ్లలో మన సోషల్ మీడియా బిగిన్ అయ్యాక నుంచి ఎన్నోసార్లు చెప్తూ అనుసంధానం చేయండి అని. అది చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ ఆయన. అమలు సక్సెస్ గా నడవాలని కోరుకుంటాను. అప్పుడు బోలెడంత మంది పొలాలు కొంటారు. దీంట్లో ఉపాధి భత్యం పెంచే ఆలోచన కూడా చేస్తే ఏమన్నా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మా గోదావరి జిల్లాలు చూసుకుంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో అంటే పొలాలు చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన ఒకసారి కనబడవు. మాకు అలా కాదు, పొలాల మధ్యలోంచి రోడ్లు ఉంటాయి, అటు ఇటు పొలాలే, లోపల ఎక్కడో ఇల్లు ఉంటుంది, కొన్ని ఇల్లు ఉంటాయి. ఇప్పుడు అటు ఇటు ఉన్న పొలాలు కూడా బిల్డింగ్లుగా మారిపోతున్నాయి, అపార్ట్మెంట్లుగా మారిపోతున్నాయి. కారణం ఏంటంటే నెక్స్ట్ తరాలు కొడుకులు వీళ్ళెవరో వ్యవసాయం చేయట్లేదు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవడం, ఉద్యోగాలు చేసుకోవడం, ఇవన్నీ. వాళ్ళని యువతని వ్యవసాయం వైపు ఆకర్షించాలన్నా ఈ ఉపాధి ఈ రెండు అనుసంధానం చేయడం మంచిదే. చేసిన దానికి తోడు వాళ్ళకి ఏమన్నా ఉపాధి